చాలా సంతోషం. మరి ప్రభుని ఎంతవరకు ప్రార్థనలో ఎక్కించి ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రార్థన కూడికి వచ్చినటువంటి ఈరోజు మరి దానియేలు గ్రంథంలో నుంచి 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి 23వ వచనం వరకు, లేక 23వ వచనం వరకు మార్చి చదువుకుందామా. నేను ఒక వచనం, మీరు ఒక వచనం మార్చి చదువుకుందాం. తన రాజ్యమంతటి పైన అధిపతిగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమాయ. అందరూ చదివే ప్రయత్నం చేయండి. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండను కనుక రాజ్యమంతటి మీద అతను నియమించవలని రాజు ఉద్దేశించాడు. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమని అనుకునేది. రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులను, అధిపతులను, మంత్రులను, సంస్థానపతులను అందరూ కూడి రాజుకొక ఖండితమైన చట్టము సిద్ధపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్ద అయినను ఎవడు ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన వాడు సింహముల గుహలో పడదోయబడను. రాజా, ఈ ప్రకారము రాజు శాసనం ఒకటి పుట్టించాడు. కాగా రాజుకు దర్యావేషు శాసనము చేయించి సంతకము చేశారు. ఇది శాసనము సంతకం ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటకును ఆయన బతిమాలుకుంటే చూచి అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమును గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడు అనిరి.
ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజా, రాజు సిద్ధపరిచిన ఏ శాసనము కానీ తీర్మానము కానీ ఎవడనూ రద్దుపరచజాలడు. ఇది మాదీయులను పారసీకులు విధి అని తమరు తెలుసుకున్న వలనని ఇది. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహద్వారము వేసి దాన్ని మూసి, మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించింది. తెల్లవారుజామున రాజు వేగిరి మీద లేచి సింహాసనము గుహ దగ్గరకు త్వరపడిపోయేది. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక. రాజు ఇందును గురించి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రోతులను దానియేలును బయటికి తీసి, అతడు తన దేవుని యందు భయభక్తులు కలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. చాలా సంతోషం. మరి మొత్తం 6వ అధ్యాయం 1 నుంచి 24 వరకు చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. అయితే 1 నుంచి 9 వచనాలు మనం చదువుకుంటే, ఇది ప్రస్తుతం మనం ప్రపంచంలో భయంకరమైన అలజడి జరుగుతున్నటువంటి పారసిక దేశం, అనగా ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్. ఆ ఇరాన్ దేశంలో ప్రస్తుతం ఇరాన్ దేశంని పారసిక దేశం అంటారు. సో పారసిక దేశం అనే దేశం బైబిల్లో మనం చూస్తున్నాం. దాన్ని పరిపాలించేవాడు దర్యావేషు అనే రాజు పరిపాలన చేస్తాడు. సో ఆ పరిపాలనలో ఇరాన్లో దానియేలు కూడా ఉన్నాడని మనం చూస్తాం. సో అదే ప్రాంతంలో దానియేలు అనే భక్తుడు. సో ఇరాన్లో ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం జరుగుతుంది. ఆ దేశాన్ని చీల్చి చెండాడేసే పరిస్థితిలో ఉన్నారు అమెరికా సైన్యం, అలాగే ప్రత్యేకంగా ఇజ్రాయేల్ సైన్యం. కానీ ఒక్క దేశం అయినప్పటికీ కూడా 2 దేశాలతో తలపడుతుంది. ఇప్పటికీ దగ్గర మరి 40 రోజులు పైబడి అయిపోయింది. ఈ 40 రోజుల్లో యుద్ధం బేభత్సంగా జరుగుతుంది. మొన్న సీజ్ ఫైర్ అన్నారు, 2 వారాల వరకు యుద్ధం జరగదని చెప్పాడు. మళ్ళీ నెక్స్ట్ రోజే మళ్ళా సీజ్ ఫైర్ ఎత్తేసారు. సరే, మన పాయింట్ ఏంటంటే, ఇవాళ ప్రార్థనకు వచ్చినటువంటి మనం ఈరోజు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడమే కొంతమందికి కష్టమైపోతుంది. ఇది అనానుకూలమైనటువంటి పరిస్థితుల్లో చక్కగా ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. సో ఈ దర్యావేషు రాజు అయినటువంటి ఈ పారసిక రాజు అయినటువంటి దర్యావేషు తన రాజ్యం అంతటి మీదను 6వ అధ్యాయం 1వ వచనంలో 120 మంది అధిపతులను నియమించాలని దర్యావేషు అనుకున్నాడు. 120 మంది అధిపతులు, మొత్తం దేశం. ఇది వరల్డ్ పవర్ లాంటిది మాట. అంటే ఒక దేశం కాదు, ఇది ప్రపంచ దేశాలు, వరల్డ్ పవర్ లాంటి. ఎందుకంటే ఈ పారసీక దేశం ఇరాన్
నెబుకద్నెజర్ గవర్నమెంట్ని పడగొట్టి బయటకు వచ్చినటువంటి గవర్నమెంట్. సో నెబుకద్నెజర్ గవర్నమెంట్ అంటే చాలా పెద్దది. అది నెబుకద్నెజర్ చక్రవర్తి. సో బాబిలోనియన్ కింగ్డమ్ని కూలగొట్టి వచ్చిన వాళ్ళు ఈ మాదీలు, పారసీకులు. అలాంటి పారసీకుల కింగ్డంలో కూడా ఈయన దానియేలు ఉన్నాడు. సో దానియేలులో గొప్పతనం ఏంటంటే నెబుకద్నెజర్ పరిపాలనలోని ఉన్నాడు ఆయన. నెబుకద్నెజర్ని ఓడించి వచ్చినటువంటి మాదీలు, పారసీకుల పరిపాలనలో కూడా ఉన్నాడు ఆయన. సో దర్యావేష్ పరిపాలనలో కూడా ఉన్నాడు ఆయన. సో ఈ 120 మంది అధిపతులు నియమించాలనుకున్నాడు. అందులో 3 ప్రధానులుగా నియమించాలనుకున్నాడు. 2వ వచనంలో వారిపైన 3 ప్రధానులుగా నియమించాలనుకున్నాడు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. అంటే ఎంత హైయెస్ట్ పొజిషన్స్లో ఉన్నాడో మీరు గమనించారు. 120 మంది, ఆ 120 మంది మీద 3, ఆ 3లో దానియేలు ముఖ్యుడు. అంటే హైయెస్ట్ ర్యాంక్ మాట, మామూలు ర్యాంక్ కాదు. 120 పీపుల్, దేశం అంతటి మీద 120 మంది అధిపతులు. ఈ 120 మంది ఎవరి కింద ఉంటారంటే 3 కింద ఉంటారు. ఈ ముగ్గురు పైన అధికారి ఎవరనంటే దానియేలు. అంటే ఏ పొజిషన్ అంటారు? కింగ్ తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఈయనే మాట. ఆ స్టీచ్లో కింగ్ తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఈయనే. అంత హైయెస్ట్ ర్యాంక్లో ఉన్నాడు. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవలెనని రాజు ఆజ్ఞ ఇచ్చాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు. ప్రధానుల్లోనే అధిపతులను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమించవలనని రాజు ఉద్దేశించాడు. సో రాజు ఉద్దేశం ఏంటంటే రాజ్యం అంతటి పైన ఇంకా హైయెస్ట్ ర్యాంక్, ఆల్రెడీ ఇంకా హైయెస్ట్ ర్యాంక్లో పెట్టాలని అనుకున్నాడు. కనుక ఎప్పుడైతే దేవుడు మనల్ని హెచ్చించాలని, అభివృద్ధి చేయాలని, ఆశీర్వదించాలనుకుంటాడో మన చుట్టూ విరోధులు ఉంటారు. వీళ్ళు మనల్ని ఎదగడానికి ఇష్టపడరు. అదే తయారైంది 4వ వచనం. అందుకు ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలనుకున్నారు. కానీ దానియేలు నమ్మకస్తుడు. ఏ నేరము, ఏ తప్పైనను చేసిన వాడు కాదు. కనుక ఏ తప్పు, ఏ నేరం అతనిలో కనబడలేదు కనుక, లోపం కనబడలేదు కనుక ఇతన్ని దేవుని పద్ధతిలోనే ఇతనిలో మనం ఏదైనా తప్పు ఎతకాలి అని దేవుని పద్ధతిలో అతని లోపమును వెతకాలి అనుకున్నారు. 6వ వచనం. కాబట్టి ఆ ప్రధానులు, అధిపతులు రాజునొద్దకు సందడిగా వచ్చేసి ఇట్లా అన్నారు: రాజుకు దర్యావేషు చిరంజీవి గాక. ఇక రాజ్యము ప్రధానుల్లో, సేనాధిపతుల్లో, అధిపతుల్లో, మంత్రుల్లో, సంస్థానాధిపతులు అందరూ కూడి ఏమన్నారంటే ఒక ఖండితమైన చట్టం ఒకటి సిద్ధపరచాలన్నారు. శాసనం ఏంటిదనంటే 30 రోజుల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని దగ్గర కానీ, ఏ మానవుడి దగ్గర కానీ ఎవ్వరు కూడా ప్రార్థన చేయకూడదు, మనవి చేయకూడదు, రిక్వెస్ట్ అడగకూడదు. నీ దగ్గరే మనవి చేయాలి. ఏ దేవుడి దీన్ని అడగకూడదు, ఏ మానవుడిని అడగకూడదు. ఒకవేళ కానీ అలాగ 30 రోజుల్లో ఎవడైనా ఏ దేవుడికి ప్రార్థన చేయకుండా ఏ మానవుడికి మళ్ళీ నీకే అడగాలి. అలా కానీ చేయకపోతే దానికి శిక్ష ఏంటంటే అని సింహ గుహలో పాడవేయాలి. సింహ గుహలో పాడేయాలి. ఈ శాసనం ఒకటి పుట్టించారు. ఈ శాసనం సంతకం చేయించారు.
9వ వచనంలో రాజుకు దర్యావేషు ఆ శాసనాన్ని రాయించి సంతకం చేశాడు. ఇటు శాసనం సంతకం అయిపోయిన తర్వాత దానియేలు తెలుసుకొని 10వ వచనం ఇక్కడి నుంచి మన వర్తమానం స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు జరిగినటువంటి విషయం చెప్పుకుంటూ వచ్చాను మీకు. ఎందుకోనంటే ఇది పరిస్థితి. చక్కగా ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్న దానియేలు మీద నింద మోపడానికి, లోపం ఎతకడానికి, ఇతను ప్రార్థన చేసుకుంటాడు దేవుని బిడ్డ, ఇతను దేవుని బిడ్డకి ఏదో అపకారం తలపెట్ట. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి మీరు గమనించారా? క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ఏ ఊరది? ఆకువీడి దగ్గర. అక్కడ ఉన్న చర్చిలకి కొన్ని చర్చిలు ఆల్రెడీ పడగొట్టేశారు. 113 చర్చిలకి నోటీసులు ఇచ్చారు, మీరు డిమోలిష్ చేస్తామని. ఇవాళ దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు మీకు కష్టాలు రాలేదనుకున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం చూసారా, ప్రపంచంలో పక్కనేమో అల్లకల్లోలం, పక్కనేమో తిండి లేక ఆర్థిక మాన్యం వచ్చి ఇబ్బందులు పడుతూ ప్రపంచం అంతా ఇదేదో తగ్గుతుందిరా, సీజ్ ఫైర్ అన్నాడు, 2 వారాలు యుద్ధం ఆఫ్ చేస్తున్నాడు అనుకునే సమయంలో మళ్ళా స్టార్ట్ అయిపోయింది. ఇంత భీకరమైనటువంటి ప్రపంచంలో పరిస్థితులు అధ్వానంగా ఉంటే తీరిగ్గా ఉండి చూసారా, చక్కగా హాయిగా నడుచుకొని వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో మళ్ళా క్రైస్తవులు ఎందుకు హాయిగా ఉన్న ప్రపంచంలో దానియేలు మీద చూసారా, ఎంటలేదు మీరు సరిగా ఫోకస్. సో దానియేలు చూసారా, దేవుని బిడ్డ ఏదో ఒక నింద, ఏ నింద కనపడలేనప్పుడు వారు ఒక నిర్ణయం చేశారు. ఏమనంటే దేవుని పద్ధతి విషయంలోనే అది. సో దేవుని పద్ధతి విషయమందే కానీ 5వ వచనంలో సో ఏదో ఒక రకంగా దెబ్బతీయాలి అని శాసనం పెట్టాడు. ఏంటా శాసనం అని అంటే జీవో, గవర్నమెంట్ ఆర్డర్. 30 రోజుల వరకు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, 30 రోజుల వరకు ఏ మనిషి దగ్గర మనవి చేయకూడదు. ఇలాంటి శాసనం వచ్చినప్పుడు 10వ వచనంలో మనం చూస్తే, ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను, అది అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళుండి తన ఇంటి పై గది కిటికీను యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ని స్తుతించుచు వచ్చెను. అది శాసనం తెలిసి కూడా దానియేలు యథాప్రకారం రోజుకి 3 సార్లు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీని యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇవాళ ఎంతమంది ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో స్టిల్ కెన్ యూ ప్రే? ఈ శాసనం వచ్చింది, దేవుడికి ప్రార్థన తెలుసా ఏంటా శాసనం? ఒకవేళ కానీ ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేసేస్తారు. రిస్కా కాదా? రిస్క్. ఇవాళ జైల్లో వేసేస్తారు కదా, అక్కడ అర్థం. సింహాల బోన్లో అంటే యూఆర్ గోయింగ్ టు డై. సింహాల బోన్లో వేసారంటే అర్థం సింహాలు నిన్ను చీల్చి చెండాడి తినేస్తాయి. ఇలాంటి భయంకరమైనటువంటి శాసనం ఉన్నప్పటికీ కూడా దానియేలు ధైర్యంతో చూసారా, అది ఇవాళ ఎంతమంది ప్రార్థనా పరులైనటువంటి వారు ధైర్యంగా, పరిస్థితులు అధ్వానంగా ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా, కరేజియస్ పీపుల్గా, కన్సిస్టెంట్ పీపుల్గా,
కన్సిస్టెన్సీ అంటే అర్థం ఇంక మాన్నం ఓ పని చేస్తా. ఏం చేస్తాను? ప్రభువా, మరి ఇంతకుముందు నేను రోజుకి 3 సార్లు చేసేవాడిని. ఇప్పుడు పరిస్థితులు కొంచెం అధ్వానంగా ఉన్నాయి కాబట్టి ఒకసారి చేస్తా. కాంప్రమైజ్ అవ్వట్లా. రోజుకి ఎలాగైతే 3 సార్లు చేసుకుంటాడో అదే ప్రకారం ఎక్కడా కూడా 3 సార్లు చేసుకోవడం మానలా. ప్రభువుని స్తుతించడం మానలా. ప్రార్థించడం మానలా. ఓ పని చేద్దాను ప్రభువా, ఇంతకుముందు కిటికీ తెరిచి ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడు ఏం చేస్తాను? తలుపులు కిటికీలు మూసేసి ప్రార్థన చేస్తాను. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లా. అది ఇవాళ ఇంత అనుకూలమైన సమయంలో దేవుడు మనకి ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇస్తే, ఇవాళ కొంతమంది ఉద్యోగం లేదు, తద్యోగం లేదు, పని లేదు, పాటు లేదు, తినేసి బొబ్బోని నిద్రపోయి లెగిసి అయినా గుడికి రాలేని చాలామంది హౌస్ వైఫ్స్, వాళ్ళకి ఏం పని ఉండదు. ఏంటి? వంట చేయడం, ఇంట్లో పని చేసుకోవడం. ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా? మన ఎస్ఏసిలో ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ గురించి చెబుతున్నారు. వాళ్ళు డబ్బులు సంపాదన లేదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు. మరి కనీసం వారానికి ఒకసారి ప్రార్థన కూడికి ఎంతమంది ప్రార్థన పరులు? అది ఇంకెలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సింహాల బోన్లు వేసేస్తాను అన్నప్పుడు, పరిస్థితులు జటిలంగా మారిపోయినప్పుడు, ఇంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నాడు, గవర్నమెంట్లో ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. 120 మంది పైన ముగ్గురు, ఆ ముగ్గురులో ఇతను ప్రధానుడు. అంత హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు శాసనాన్ని గౌరవించాలి కదా. దేవుని బిడ్డలు తప్పక శాసనాన్ని గౌరవిస్తారు. కానీ ఏ శాసనం అయితే, ఏ లా అయితే, ఏ చట్టం అయితే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటుందో దాన్ని గౌరవించరు. ఎందుకంటే ప్రాముఖ్యత, ప్రాధాన్యం ఫస్ట్ గాడ్. గాడే చెప్పాడు తప్పక గవర్నమెంట్ని కూడా ఏం చేయమన్నాడు? గౌరవించమన్నాడు. మీ అధికారులను గౌరవించమన్నాడు. యు హావ్ టు రెస్పెక్ట్. మనం రోమిలికి రాసిన పత్రికలో మనం చదివితే, రోమిలికి రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయం మనం చూస్తే, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. చూసారా? ఉన్న అధికారము దేవుని వలననే నియమించబడి ఉన్నది. 2వ వచనం, కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తన మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. 3వ వచనం, ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కాదు. మీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండు కోరుతివా, మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడకు. చూసారా? అంటే ఇక్కడ మనం ఈ వచనాలన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? గవర్నమెంట్కి లోబడాలి, అధికారులకి లోబడాలి. మరి ఇక్కడ దానియేలు లోబడ్డా? లోబడు. అంటే ఎందుకు లోబడలేదు? అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం కూడా మీతో చెప్పాను, ప్రతి వారు కూడా లోబడాలి. కానీ వాక్యానికి వ్యతిరేకమైతే మీరు లోబడక్కర్లా. ఉదాహరణ, భార్యలారా మీ భర్తలకు ఏం చేయండి? లోబడాలి. తప్పక భార్యలు భర్తలకి లోబడాలి. కానీ నీ భర్త తప్పు చేయమని నీకు చెబుతున్నాడు అనుకో, వాక్యానికి విరుద్ధంగా నీకు మాట్లాడుతున్నాడు అనుకో, అప్పుడు నువ్వు చేయగలవా? చేయలేవు. అప్పుడు నువ్వు నీ భర్తకి లోబడట్లేదు. అప్పుడు నీ భర్త కంప్లైంట్ రైజ్ చేస్తాడు. ఏమంటాడు? ఇదిగో నా భార్య మాట వింటలేదండి,
మీరు మాట వినమన్నారుగా, వాక్యం చెప్తుంది కదా మాట వినమని, కానీ వినక్కల్లా. ఎందుకని? వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు. అది అలాగే ప్రతిదీ కూడా మీ బైబిల్ గమనించినట్లయితే ఒక సిస్టమాటిక్ రూల్స్ దేవుడు మనకి ఇచ్చారు. భార్యలు భర్తలకు లోబడాలి, పిల్లలు ఎవరికి లోబడాలా? తల్లిదండ్రులకు లోబడాలి. సో తప్పక ఇది మనకి ధర్మము, ఇది డ్యూటీ. దిస్ ఈజ్ యువర్ డ్యూటీ. సో ఆల్వేస్ యూ హ్యావ్ టు ఒబే యువర్ పేరెంట్స్. కానీ అక్కడ కూడా ఇది వర్తిస్తుంది. ఏమని? ఒకవేళ నీ తల్లి, ఒకవేళ నీ తండ్రి వాక్యానికి విరుద్ధంగా నిన్ను దేవునికి ప్రార్థన చేసుకోవద్దు అన్నారనుకో, మీటింగ్కి వెళ్ళొద్దు అన్నారనుకో, బాప్తిసం తీసుకోవద్దు అన్నారనుకో, దేవుని పని చేయొద్దు అన్నారనుకో, హౌ కెన్ యూ ఒబే యువర్ పేరెంట్స్? సో నువ్వు ఒబే చేయవలసిన అవసరం లేదు. మీకు అర్థమైందా? తప్పక గవర్నమెంట్కి మనం లోబడాలి. గవర్నమెంట్ ఏమంటుంది ఇప్పుడు? ప్రార్థన చేసుకోకూడదు 30 రోజులు. అమ్మ బాబాయ్, ఒక పూటే ఉండలేను నేను. 30 రోజులు నేను ప్రార్థనే లేకుండా, ఒక నెల రోజులు ప్రార్థన లేకుండా నేను ఉండగలను. డే 1 నుంచి ప్రార్థన మొదలు పెట్టేశాడు. అది సో తప్పక దేవుని బిడ్డలమైనటువంటి మనం నేర్చుకోవాల్సింది, ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ, ఎంత కఠినమైన సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా నెవర్, దేవుని బిడ్డలమైన మనం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టకూడదు, ప్రార్థన విడిచిపెట్టకూడదు, ప్రార్థన మానకూడదు. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, కరేజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని బిడ్డ 11, 12 వచనాలు మనం చదువుకుంటే, ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన్ని బతిమాలు కొనుటయు చూచి ఏం చేస్తున్నారు? దానియేలంట దేవునికి ప్రార్థన చేయడం, ఆయన్ని బతిమలాడడం. ఏ మనుషులు చూశారట? అక్కడ రాసుంది. ఏ మనుషులు? ఆ మనుషులు. ఏ మనుషులు? ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో చూసారా? ఆ మనుషులు చూశారు. అంటే శత్రువులు చూశారు. అంటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ మనల్ని గమనించే వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని. నువ్వేం చేస్తున్నావు? అది ఇవాళ కొంతమంది ఏదో పెద్ద గొప్ప ఘనకార్యం చేసినట్టు, ఆడేదో చేసిన పాపాన్నో చేసిన చెత్త పనినో 10 మందికి చెప్పుకోవడం అది పెద్ద సరదా అనుకుంటారో ఏంటో. అది చెత్త పని అని తెలియదేమో వాళ్ళకి. మెంటల్లీ అప్సెట్ పీపుల్ మాట్లాడాలి. నీ పాపాన్ని ఎవరి దగ్గర చెప్పాలా? దేవుని దగ్గర చెప్పాలా. ఎవరి దగ్గర ఒప్పుకోవాలా? దేవుని దగ్గర. మనుషుల దగ్గర ఒప్పుకోక్కర్లా. ఇంకొకటి ఏంటి? పాస్టర్ గారి దగ్గర కూడా ఒప్పుకోక్కర్లా. అది రోమన్ క్యాథలిక్ వాళ్ళు రూలు. రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏమంటారు? పోపు గారి చెవులో చెప్పండి, లేకపోతే బిషప్ గారి చెవులో, లేకపోతే వాళ్ళ ఫాదర్ గారి చెవులో చెప్పండి. నువ్వు చెప్పక్కర్లా, అది వాక్యానికి వ్యతిరేకం. నీ తప్పు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని దగ్గర చెప్పుకొని అది విడిచిపెట్టాల. అంతేగాని రోడ్లమ్మడి తిరిగి నేను పెద్ద గొప్ప కార్యం చేసేవా, ఇవాళ సిగ్గులేని వాళ్ళు మాట్లాడాలి. సో దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, మనల్ని గమనిస్తున్నారు ప్రజలు. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా? దేనికి వెళ్తున్నావు? బైబిల్ పట్టుకొని వెళ్తున్నావు, చక్కగా ప్రార్థన చేసుకో. శత్రువులు కూడా వాచ్ చేస్తున్నారు. యువర్ ఎనిమీస్ ఆర్ ఆల్సో వాచింగ్. ఇంకా చూడండి, ఆ 11 వచ్చిన మనుషులు గుంపుగా వచ్చేసారంట. దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయన్ని బతిమాలడను చూసి రాజు సముఖమునకు వచ్చి, శాసన విషయమును బట్టి రాజా, 30 దినముల వరకు నువ్వు తప్ప మరి ఏ దేవునికి కూడా మానవునికైనా ఎవడు ప్రార్థన చేయకూడదు, ఎవడైనా చేసి సింహములకు పోలో పడదేయబడుతుంది, నీకు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, చూసారా ఎంత భయంకరం. ఇవాళ ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో కూడా అది ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు అని అంటే, రాజు మాట కన్నా దేవుని మాటకి ప్రాధాన్యత ఇచ్చారు. రెండో విషయం, ఇక్కడ 11, 12 వచనాలు మనకి జ్ఞాపకం చేస్తాయి. ఏంటనంటే, దేవుడు మాట. అది క్రైస్తవుడు అంటేనే డే 1 నుంచి ఈజ్ గోయింగ్ టు బి ఒబీడియంట్. అది
మీకు ఎక్కడ మట్లాదివారం రోజు చెప్పాను, గుర్తుందా మీకు? యేసుప్రభు ఏమన్నాడు? 2 గాడిద, ఆ గాడిద పిల్లని తోలుకొని రండి అని ఇద్దరు శిష్యులకి చెప్పడంతో వాళ్ళు వెళ్ళి ఏం చేశారు? తోలుకొని వచ్చారు. ఒకవేళ కానీ వాళ్ళే కానీ విధేయత చూపించు, శిష్యుడివి అంటే దాని అర్థం దేవునికి ఒబీడియంట్, విధేయత చూపించాలి. వాళ్ళు చాలామంది దేవుని బిడ్డలు అంటాను, కానీ యూ డోంట్ ఒబే గాడ్. దేవునికి విధేయత చూపించు. మొన్నసారి లక్ష్మీనగర్ నుంచి దగ్గర 8 మంది బాప్తిజం తీసుకున్నారు. వెల్లటూరు నుంచి 4 బాప్తిజం తీసుకున్నారు. 8 మంది బాప్తిజం తీసుకున్న వాళ్ళలో ఎంతమంది మానక చేయవలసిన 4 పనులు ఏంటి? మొదటిది ప్రభు అపోస్తుల బోధ, 2 సహవాసం, 3 రొట్టె విరుచుట, 4 ప్రేమ. మానకూడదు ఎడతెగక. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఒబీడియంటా? ఏమి ఒబీడియంట్? బాప్తిజం తీసుకున్నారు, మునిగారు అంతే. డే 1 నుంచి ఎన్ని పనులున్నా ఒబీడియంట్. ఫెలోషిప్కి వస్తున్నామా? ఇవాళ మంచి వాక్యం అంటున్నాం, అపోస్తుల బోధ నేర్చుకుంటున్నావు, మరి ప్రార్థన చేస్తున్నావా? మరి ప్రార్థన కూడికలు ఏకీపిస్తున్నావా? ప్రార్థనలో డే 1 నుంచే డిసొబీడియంట్ పీపుల్గా బాప్టిజమ్స్ తీసేసుకుంటాం, మనం గబగబా చేయిచ్చేస్తాం. బట్ ఈజీ కాదు అది. అందరూ మిలిటరీలో జాయిన్ అయిపోలేరు. ఇప్పుడు ఇరాన్లో ఉన్న వాళ్ళందరినీ మిలిటరీలో జాయిన్ అయిపోండి, అందరూ మిలిటరీలో 4 లక్షల మంది కావాలంటున్నారు. ఈజీ కాదు అది, మిలిటరీలో జాయిన్ అవ్వడం అంటే. రెడీ టు డై. దేవుని బిడ్డలమైనటువంటి మనం, ప్రతి ఒక్కడు యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడు యేసుక్రీస్తుకి విధేయత చూపించాలి. ఏది ఒబీడియన్స్? ఆర్ యు ఒబీడియంట్ టు గాడ్? మానవుని కన్నా, రాజు శాసనం కన్నా, ఇంతకీ రాజు వెరీ గుడ్ ఫ్రెండ్ ఈయనకి. రాజు చాలా మంచి స్నేహితులు అంటాడు మాట. రాజుకి చాలా ఇష్టమైన వ్యక్తి. ఇవాళ రాజు మాట కూడా బేఖాతరు చేసి, నాకు రాజు కన్నా దేవుడే ముఖ్యం, శాసనం కన్నా దేవుడి వాక్యమే నాకు ముఖ్యం, నేను పేదం లేకుండా ఉండలేను. దేవుని బిడ్డలమైన మనం, అందరూ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవ్రీవన్ ఈజ్ వాచింగ్ యూ. ఇవాళ నేను గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకో. ముఖ్యంగా దేవుని బిడ్డల్ని ఎక్కువగా గమనిస్తున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు. శత్రువుగాడు గమనిస్తున్నాడు, సైతానుగాడు గమనిస్తున్నాడు. నిన్ను చూస్తున్నాడు ప్రతిరోజు, నువ్వు ఏం చేస్తున్నావు. ఇవాళ దేవుని బిడ్డలు అంటారు, మారు మనసు పొందానంటారు, విశ్వాసాలు అంటారు, బాప్తిజం తీసుకున్నాను అంటారు. ఏది ఒబీడియన్స్? దానియేలులో నుంచి మనం నేర్చుకోవాల్సిన 2వ పాఠం. మొదటిది, సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ, పరిస్థితులు ఎంత జటిలంగా మారిపోయినప్పటికీ, దేవునికి ప్రార్థన చేయడంలో, దేవుని కార్యాలు చేయడంలో ఆయనకున్నటువంటి ధైర్యం, ఆయనకున్న కరేజ్, ఆయనకున్న కన్సిస్టెన్సీ, ఆయనకున్నటువంటి క్రమశిక్షణ. అది కొంతమంది క్రమశిక్షణ కలిగిన వాళ్ళు మీలో ఉన్నారు. థ్యాంక్ యూ. మీలో ఒక్క ప్రార్థనా మీటింగ్ కూడా మానకుండా, గాడ్ బ్లెస్ యూ. ప్రతి శుక్రవారం ప్రార్థనని ప్రాముఖ్యంగా ఎంచుకునేవాళ్ళు ఎస్ఎస్ఏ సంఘంలో ఉన్నారు. థ్యాంక్ యూ. మీ కన్సిస్టెంట్. యు ఆర్ లైక్ డానియల్స్. మీరు దానియల్ లాంటి వాళ్ళు. వాళ్ళు రావట్లేదో వీళ్ళు రావట్లేదో అని మనకు అనవసరం. దానియేలు ఒక్కడు భక్తి కలిగినోడు. 30 రోజులు ప్రార్థన చేయొద్దు అని అంటే నేను మాత్రం మాను. కన్సిస్టెన్సీ, కరేజ్, ఒబీడియన్స్. వీళ్ళెంతమంది ఒబీడియన్స్ పీపుల్ ఉన్నారు, దేవునికి లోబడే మనిషి. 3వది మనం చూస్తే 13, 14 వచనాలు మనం గమనించినట్లయితే, అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు, నిన్ను కానీ నీవు పుట్టించిన శాసనంనే కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడు అని. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులు పడి,
దానియేలుని రక్షించవలనని తన మనసులో దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించడానికి ప్రయత్నం చేసింది. కానీ ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు సిద్ధపరిచినటువంటి లేక స్థిరపరిచినటువంటి ఏ శాసనమైన తీర్మానం కానీ ఎవ్వడను రద్దుపరచజాలడు. ఇది మాదీలు పారసీకులు విధి అని తమరు తెలుసుకొనవలెను అనిరి. చూసారా, రాజుకి గుర్తు చేశారు. ఏమన్నారు? నువ్వేదో విడుదల చేయాలని చూస్తున్నావు కానీ కుదరదు రాజా. అదే ఇవాళ కొన్నిసార్లు శాసనాలు, చట్టాలు దేవుని బిడ్డలకి విరుద్ధంగా గవర్నమెంట్లు శాసనాలు రావచ్చు, చట్టాలు రాయొచ్చు, చట్టాలు చేయొచ్చు. కానీ ఇవాళ మనం నేర్చుకోవాల్సిందే, దేవుని ఎడల మనం నమ్మకంగా ఉందామా లేకపోతే గవర్నమెంట్కి నమ్మకంగా ఉందామా? ఇవాళ దేవుని బిడ్డలమైన మనం మూడోది మనం నేర్చుకోవాల్సింది, దానియేలు దేవుని పట్ల నమ్మకత్వాన్ని వ్యవహరిస్తున్నాడు. ఇవాళ దేవుడు మనల్ని నమ్మకమైన వాళ్ళం కాకపోయినా మనల్ని నమ్మకమైన వారిని ఎంచి దేవుడు మన బాధ్యతలు అప్పగించాడు. మనం నమ్మకంగా బాధ్యతలు చేస్తున్నామా? అది వీళ్ళు ఎంతమంది నమ్మకంగా ఉన్నారు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివితే, పూర్వం దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. అది దేవుడు మనల్ని నమ్మకమైన వాడిగా ఎంచాడు అంటే అర్థం ఏంటి? నమ్మకమైన వాళ్ళగా ఉండాలని, దేవుడు నమ్మకమైన వారిగా మీరు ఉంటారని ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మనం మంచి క్యారెక్టర్ కలిగినోళ్ళు కాకపోయినా, మన పూర్వం మన జీవితం మంచిది కాకపోయినా, ఇక నుంచైనా నమ్మకంగా ఉంటామని, ఇక నుంచైనా భయభక్తులు కలిగి జీవిస్తామని. పూర్వం హింసకుడివి, పూర్వం దోషకుడివి, పూర్వం హానికరుడివి. కానీ ఇప్పుడు కూడా నువ్వు దోషకుడివేనా? ఇప్పుడు కూడా హానికరుడివేనా? పూర్వం సిగరెట్లు తాగాడు, ఇప్పుడు సిగరెట్లు తాగుతున్నావు. పూర్వం సినిమాలు, షికారులు, సినిమా హాళ్ళు, ఇప్పుడు అదే పనిలో ఉన్నావా? ఇంతకుముందు వ్యవహారాలు, లవ్వులు, వ్యవహారాలు, ఇప్పుడు అలాగే ఉన్నావా? పూర్వం వ్యభిచారంలో ఉండేవాడు, ఇప్పుడు అలాగే జీవిస్తున్నావా? ఇంతకుముందు వేరు. నమ్మకంగా జీవిస్తున్నావా? నమ్మకమైన వారిగా దేవుడు మనల్ని ఎంచి, చూసా, నమ్మకమైన వారిగా ఎంచి నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞుడై ఉన్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంతకుముందు అక్కడ రాసుంది, తెలియక. ఎందుకు తప్పుడు పని చేసావు? తెలిసి ఎవడు చేయడు, తెలియక. అది తెలిసి కొంతమంది చెత్తలో దూకుతున్నారు, తెలిసి పాపం పని చేస్తున్నారు. మళ్ళా మన పాపాలు ఒప్పుకోవాలా, రక్షణ పొందాలా? బుర్ర పని చేయట్లేదా? తెలియక దేవుడు ఎరగక ముందు, దేవుడు తెలుసుకోక ముందు, వాక్యం తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని అక్కడ అంటున్నాడు. అవిశ్వాసం వల్ల చేసి తిని, నమ్మకం, విశ్వాసం లేక తెలియక చేశాను గనుక కనికరించబడ్డా. దేవుని బిడ్డలమైన మనం నమ్మకంగా ఉంటున్నామా? దేవుడి సేవలో ఎన్నో పోరాటాలు, కానీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ బికాస్ ఫర్ ద లాస్ట్ 33 years సర్వింగ్ ద లార్డ్. ఎంతోమంది అంట సేవలో ఒక 5-6 సంవత్సరాలు చేసి వెనక్కి వెళ్ళిపోతారు. నేను చూశాను చాలామంది సేవకులు. అంటే దాని అర్థం వాళ్ళు నమ్మకమైన వాళ్ళు, నమ్మకం కాని వాళ్ళు, నమ్మకం లేని వాళ్ళు. సమ్ పీపుల్ నమ్మకంగా సేవించరు, నమ్మకంగా ఉండరు. ఇవాళ నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్లో నమ్మకంగా ఉన్నావా? నేను లైవ్ ఇవ్వాలా? నమ్మకంగా ఉన్నావా?
ఎన్ని బాధ్యతలు ఉన్నా నాకు చదువు ఉందండి, నాకు అది ఉందండి, చదువులేనుడు వస్తాడేంటి? బాధ్యత. నేను కంప్యూటర్లో ఆపరేటర్, నేను స్లైడ్స్ వేయాలా, నేను యాంప్లిఫైర్స్ చూడాలా, నేను కుర్చీలు వేయాలా, ఇదిగో నేను వాక్యం చెప్పాలా, ఇదిగో నేను పాటలు పాడాలా. నా బాధ్యతలేంటి? నమ్మకంగా ఉన్నారా మీరు? అతనికి ఇచ్చిన ప్రార్థన జీవితంలో అపనమ్మకంగా లేడు. అది నమ్మకం అంటే అర్థం పబ్లిక్ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే కాదు, ప్రైవేట్గా కూడా, వ్యక్తిగతంగా కూడా. అది అంటే ఇతను ఇంట్లో చేసుకుంటున్నాడు, తన ఇంట్లో, కానీ ఇంట్లో ప్రార్థనల విషయంలో కూడా నమ్మకంగా ఉన్నాడు. అది ఇంట్లో ప్రార్థన రోజుకి 3 సార్లు చేసుకోవడంలో కూడా నమ్మకంగా ఉన్నాడు. ఆ 3 సార్లు టైమింగ్లో నమ్మకంగా ఉన్నాడు. ఆ 3 సార్లు మోకరించి ప్రార్థన చేయడంలో నమ్మకంగా ఉన్నాడు. ఆ 3 సార్లు కిటికీ యెరూషలేము వైపు తెరిచి ప్రార్థన చేయడంలో నమ్మకంగా ఉన్నాడు. అది ఓ పక్కన శాసనం ఉన్నప్పటికీ, ఓ పక్కన భయంకరమైనటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ, ఏమంటారు దాన్ని, ఓ పక్కన చట్టం ఉన్నప్పటికీ, గవర్నమెంట్ చట్టం లా ఉన్నప్పటికీ కూడా, జీవో గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఈ భూ సంబంధమైన ఎర్త్లీ లాస్ కాన్ఫ్లిక్ట్ చేస్తాయి మనకి, వాక్యానికి. అప్పుడు నువ్వు దేనికి ఫెయిత్ఫుల్గా ఉంటున్నావు, దేనికి నమ్మకంగా ఉంటున్నావు? వీ మస్ట్ చూస్ ఫెయిత్ఫుల్నెస్ టు గాడ్. దేవుని ఎడల మనం నమ్మకంగా ఉన్నావా? అందుకనే పౌలు చివరి వరకు నమ్మకంగా ఉన్నాడు. అందుకని దేవుని బిడ్డలకి బహుమానం ఎవరికి ఇస్తాడో తెలుసా మీకు? నమ్మకంగా ఉన్నోళ్ళకే. అందరికీ కావాలి, నమ్మకంగా ఉన్నోళ్ళకి. సంఘానికి దేవుడు ఉత్తరం రాస్తూ సంఘాలకి, చూడండి 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 10వ వచనం మనం చదివితే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ దేవుడు నమ్మకస్తులకంట చూసారా, ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము. నమ్మకం ఎంత ఇంపార్టెంటో చూసారా? 10 రోజులు కాదు బాబు నమ్మకం ఉండడం. ఇవాళ మన పిల్లలు ఎలాగ ఉన్నారంటే, ఈవెన్ మా హాస్టల్లో పిల్లలు కూడా 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్కి వచ్చే వరకు బాగానే ఉంటారు. ఇక 10th రాగానే వాళ్ళకి ఏదో మరి చూసారా, ఇక 10th అయిపోగానే దట్స్ నాట్ గుడ్. మరణం వరకు. కొంతమంది పెళ్ళే వరకు నమ్మకంగా ఉంటారు, కొంతమంది పిల్లలు పుట్టే వరకు నమ్మకంగా ఉంటారు. ఒకడికి పిల్లలు లేరు, రాణిగారి తోట నుంచి నడుచుకొని వచ్చేవాడు మీటింగ్కి. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భార్య, ఆయన, వాళ్ళ తండ్రి. బస్ స్టాండ్ ఏరియాలో వాళ్ళు తెలియనివాడు ఎవడు ఉండడు. ఆయన పేరు పెద్ద లేబరు, ఈయన పేరు చిన్న లేబరు. లేబరు అని అంటారు, దుర్గారావు అసలు పేరు, కానీ పెద్ద లేబరు చిన్న లేబరు అంటే దాని అర్థం ఆయన ఆటో యూనియన్ ప్రెసిడెంట్. అంత నమ్మకంగా వచ్చేవాడు. ఎంత ఆశ్చర్యం అని అంటే 2 సంవత్సరాలు చక్కగా వచ్చారు. వాళ్ళ కోరిక ఏంటంటే పిల్లలు లేరు వాళ్ళకి. దానికి ముందు మన దగ్గర రాకముందు నుంచి పిల్లలు లేరు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి 2 సంవత్సరాలు అయింది, ప్రార్థన చేశాం, దేవుడు తప్పక ఇస్తాడు. 2 సంవత్సరాల తర్వాత దేవుడు వాళ్ళకి చక్కని బిడ్డని ఇచ్చాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా మీకు? వాళ్ళ బిడ్డ ఇలా పుట్టాడు, పుట్టిన మరుక్షణం నుంచి వాళ్ళు ఆ రోజు నుంచి గుడికి రాలి, ఈ రోజుకి రాలా. పుట్టిన ఫస్ట్ డే ఫోన్ చేశారు, చెప్పారు బిడ్డ పుట్టాడు అన్నారు, అంతే. ఎంత నమ్మకస్తులో చూసారు వాళ్ళు. దూరం, అరే డ్రైవర్లు ఆటోలు ఉండి, ఆటోలు రిపేర్ అయినప్పుడు ఇబ్బంది నడుచుకొని వచ్చారు వాళ్ళు రాణిగారి తోట నుంచి. ఎంత నమ్మకమైన వాళ్ళు అనుకున్నాం. కానీ నమ్మకం ఎంతసేపు ఉంది? పిల్లలు పుట్టేవారు, కొంతమంది పెళ్ళి అయ్యేవారు, కొంతమంది 10th అయ్యేవారు. నమ్మకం పోతుంది అంతే.
అందుకని అన్నాను సేవ ఇంపార్టెంట్. ఇప్పుడు 33 సంవత్సరాలు కన్సిస్టెన్సీగా ఈజీ కాదు అది, ఆ పరిచర్య. అది ఎవడొచ్చినా రాపోయినా ప్రార్థన కూడికి వచ్చి వాక్యం చెప్పడం కన్సిస్టెన్సీ. అది మీరు వస్తే ఏంటి రాకపోతే ఏంటి నాకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద పీపుల్ హు హవ్ కమ్. సమ్ పీపుల్ డోంట్ లిసన్, దే ఆర్ నాట్ ఒబీడియంట్. బట్ నువ్వు ఎలాగున్నావు? ఆర్ యూ ఫెయిత్ఫుల్? మనం ఫెయిత్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. దేవుని బెడల్. ఇవాళ 4వ విషయం మనం చూస్తే దానియేలు గ్రంథంలో అర్థమవుతుందా మీకు? మొదటి విషయం ఏంటి? శ్రమల్లో కూడా నీకు అప్పగించిన పని విషయంలో ధైర్యంగా ఉండి ఆ పనిని నిర్వర్తించాలి. అది వాళ్ళు అంటున్నారు ఇలాగ అంటున్నారు, వద్దు. ధైర్యం కలిగి నీ పనిని నిర్వర్తించాలి. ఇబ్బందికరం. ఇప్పుడు నువ్వు సపోజ్ మన పార్కింగ్ లాట్లోని చక్కగా కార్లు, స్కూటర్లు, బళ్ళు, మోపెడ్లు అన్ని లైన్లో పెట్టే పనిలో నువ్వు ఉన్నావు అనుకో. మనకి ఎవడో ఫోన్ చేసి చెప్పాడు, ఏమని, ఇవాళ పార్కింగ్ లాట్లో నేను పెద్ద బాంబులు పెడుతున్నాను, జాగ్రత్త అన్నాడు. అప్పుడు ఈ పార్కింగ్ లాట్లో వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళు ఆ రోజు రావడం మానేశారు. ఎందుకంటే బాంబు పెడతారు, భయం వాళ్ళకి. కర్రేజ్, అది ధైర్యం గురించి చెప్తున్నా. ఇప్పుడు సింహాలు బౌన్లు వేసేస్తారు ప్రార్థన చేస్తే, కానీ ఎంత ధైర్యం, అది సింపుల్ తీసుకోవడానికి విషయం కాదు. ఎంత ధైర్యం ఉంటే ఆ ప్రార్థన మీటింగ్కి వస్తున్నాడండి. అది అర్థమైందా? రేపు పొద్దున ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది, ఏమని, అది ఏంట రూలు? ఇప్పుడు కానీ నువ్వు చర్చికి వెళ్తే, ప్రార్థనకి వెళ్తే, బైబిల్ ఇంట్లో ఉంటే, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే, నువ్వు క్రైస్తవుడు అని తెలిస్తే నీ రిజర్వేషన్ పోద్ది. ఇంకా కావాలా రిజర్వేషను? చాలామంది భయపడిపోతున్నారు. అమ్మ బాబోయ్ బాబోయ్, కొంతమంది తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. అమ్మ మా పిల్లోడికి రిజర్వేషన్ పోతుందిగా, మా కుటుంబానికి రిజర్వేషన్లు పోతాయిగా, మా పిల్లోడికి సీట్ రాదు, ఉద్యోగం రాదు, ఇది రాదు. దేవుడు ఇవ్వలేడా? దేవుడు సాయం చేయలేడా? భయం. ఆ భయంలో కూడా నువ్వు రాగలవా? అది ఇంపార్టెంట్. రెండోది మనం గమనించాం, ఏమని, విధేయత గురించి. శత్రువులందరూ చూస్తుండగా వెళ్ళి ధైర్యంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన అనేది మనసులో చేసుకోకూడదా? చేసుకోవచ్చుగా. మరి ఈ సిస్టమ్ ఎందుకు? అది నీ పద్ధతి మారక. అది అలా ఇప్పుడు పడుకున్నానని చెప్పి ధ్యానాల్లో ఉండి పడుకొని చేసిన దేవుడు అంటాడు కదా. కూర్చొని చేసి కుర్చీ మీద కూర్చొని ప్రార్థన చేయొచ్చుగా, కళ్ళు మూసుకొని నోరు మెదపకుండా ప్రార్థన చేయొచ్చుగా. మరి అలా చేయొచ్చుగా. అలా గట్టిగా ఎందుకు చేయాలి? ఒబీడియన్స్ టు గాడ్. దేవుని మాటకి మాత్రం విధేయత చూపి నా పనిలో నేను నమ్మకం. am I faithful of what God has entrusted you to do? దేవుడు నీకు అప్పగించిన పనుల్లో నువ్వు ఫెయిత్ఫుల్గా ఉన్నావా, నమ్మకంగా ఉన్నావా? నేను నమ్మకంగా ఒబీడియన్స్ కలిగి ఉన్నావా? ఒబీడియన్స్ కలిగి ఉన్నా. మూడోది ఏముండాలా? నమ్మకం. చివరి వరకు నమ్మకంగా. ఎంతవరకు ఉండవు? మరణం వరకు ఉన్నా. అప్పటికి నీకు ప్రమోషన్ ఉందా? నీకేమో జీవ కిరీటం. అది ఇవాళ దేవుడు బహుమానాలు కూడా ఇస్తానన్నాడు. అందరికీ ఇవ్వడు దేవుడు బహుమానాలు. ఎవరికి? ఫెయిత్ఫుల్ పీపుల్, నమ్మకమైన వాళ్ళకి. ఇవాళ దేవుడు కూడా మనకి నమ్మకంగా ఉంటే మనకు బోల్డ్ బహుమానాలు దేవుడు ఇస్తాడు. 16వ వచనం, అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలుని పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఇప్పుడు దానియేలుని పట్టుకున్నారు. బంట్రోతులు పోలీసు వాళ్ళు వచ్చారు. దానియేలుని పట్టుకొని సింహాల గుహలో పడద్రోశారు. పడద్రోయగానే రాజు అంటున్నాడు, నీవు అనుదినము తప్పక సేవిస్తున్నా. అది మానలే నువ్వు ఎప్పుడు.
ప్రతిరోజు నువ్వు సంవత్సరానికి ఒకసారి సేవించట్లేదు, నెలకు ఒకసారి సేవించట్లేదు, వారానికి ఒకసారి సేవించట్లేదు. యు ఆర్ సర్వింగ్ గాడ్ ఎవ్రీ డే. ఇక్కడ కూర్చొని మీరు ఎంతమంది ఎవ్రీ డే యు ఆర్ సర్వింగ్ గాడ్? నాట్ వన్స్ ఇన్ అ వైల్, నాట్ ఆన్ సండే. చాలామంది సండే యు సర్వ్ గాడ్, బట్ ఆర్ యు సర్వింగ్ గాడ్ ఎవ్రీ డే? ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా మీకు? గమనించారా మీరు? ఆయన భక్తి, ఆయన ప్రార్థనా జీవితం, ఆయన భక్తి, ఆయన ప్రార్థనా జీవితం ఒక రాజు గుర్తించాడు. అబ్బబ్బబ్బబ్బా, రాజు చెప్తున్నాడంటే రాజుకి ఎలా తెలుసు? అనుదినము సేవిస్తున్నా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే కదా, నువ్వు ఎవ్రీ డే అనుదినము సేవిస్తున్నటువంటి నీ దేవుడు, నువ్వు అనుదినం తప్పక సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించును. చూసారా? అంటే దానియేలుకి దేవుడి మీద ఉన్న ప్రేమ, దేవుడి మీద ఉన్న భక్తి, దేవుడి మీద ఉన్న సేవ మీద ఆ మనస్తత్వం, దానియేలుకు ఉన్న భక్తిని రాజు గుర్తించాడు. ఏమండి, మీకున్న భక్తి ఎవరైనా గుర్తించారా? మనకున్న భక్తి మనమే చెప్పుకోవాలి. నేను చాలా భక్తి పరుడిని. ఆ బిడ్డండి ఇక్కడ ఆదివారమే యాక్షన్ చేయడు. బయట ఉన్న, రోడ్డు మీద ఉన్న, ఆడి సెల్ ఫోన్ తీసుకున్నా, ఆడి ఎక్కడున్న క్యారెక్టర్, కరెక్ట్ బాయ్, కరెక్ట్ మ్యాన్, కరెక్ట్ గర్ల్, కరెక్ట్ ఉమెన్, నీ గురించి ఇంకొకరు ఎవరైనా చెప్పగలరా? నీ గురించి వాళ్ళ కింగ్ ఇస్ రికగ్నైజ్డ్. అది ఎవడు రికగ్నైజ్ చేస్తున్నాడు? నువ్వు ఒక నిజమైన భక్తి పర్రాలు అయితే మీ ఇంట్లో ఉన్నటువంటి నీ భక్తిని బట్టి మీ ఆయన నీ భక్తి గురించి చెబుతున్నాడా? అంతేనండి. మీ ఆవిడ చెప్తుందా వాళ్ళ ఆయన భక్తి గురించి? మీ పిల్లలు చెప్తున్నారా తల్లిదండ్రుల భక్తి గురించి? మా అమ్మ పెద్ద దరిద్రులు అంటున్నారు, మా అమ్మ అంతేనే. నీ గురించి ఎవరు సాక్ష్యం చెప్తారు? కమన్ మ్యాన్. ఆ పిల్లల గురించి తల్లిదండ్రులు సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? మా పిల్లలు వీళ్ళు ఇక్కడే భక్తి చేస్తారండి, వాళ్ళు పెద్ద దరిద్రులు అండి, అసలు మాట ఏంటండి? అదే నీ సాక్ష్యం మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి? మంచి కోడల పిల్లగా అత్తగారి దగ్గర నుంచి మంచి సాక్ష్యం ఉందా నీకు? మంచి అత్తగారుగా నీ కోడల పిల్లల నుంచి మంచి సాక్ష్యం ఉందా? కోడలకి అత్తలకి పడవు, అత్తకి కోడలకి పడవు, పిల్లలకి తల్లిదండ్రులకి పడవు, తల్లిదండ్రులు పిల్లలకి పడవు, భార్యకి భర్తకి పడదు, భర్తకి భార్యకి పడదు. ఇది మన భక్తి. ఎలాగ డెవలప్ అయిద్దో తెలుసా మీకు? రెగ్యులర్గా, కన్సిస్టెంట్గా. ఎప్పుడైతే దానియేలు అలాగా, దానియేలు గురించి ముందు నుంచే ఎవరికి తెలుసు? రాజుకి తెలుసు. ఎందుకని? ఈ శాసనం ముందే ఆయన పొద్దున్న వెళ్ళిపోతాడు ప్రార్థనకి, మధ్యాహ్నం వెళ్ళిపోతాడు. దానియేలు ఏంటి నువ్వు మధ్యాహ్నం అడిగి వెళ్ళావు? ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళానని. డ్యూటీ టైంలో పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం డ్యూటీ టైం కదా. యు ఆర్ నాట్ ప్రెసెంట్ హియర్, వేర్ ఆర్ యూ? ఐఎమ్ అట్ హోమ్. ఎందుకు వెళ్ళావు? పడుకోవడానికి వెళ్ళావా? రాత్రి మధ్యాహ్నం కునికి తీయడానికి వెళ్ళావా? ఇవాళ ఎంతమందికి డిసిప్లిన్డ్ లైఫ్ ఉందో చెప్పండి. కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ విల్ బిల్డ్ యువర్ టెస్టిమనీ. మీ సాక్ష్యాన్ని బిల్డ్ చేసేది రెగ్యులర్గా ప్రార్థన చేసుకోవడం, రెగ్యులర్గా బైబిల్ చదువుకోవడం, రెగ్యులర్గా దేవుని సన్నిధికి వెళ్ళడం. చూసారా? తప్పక రాజు ఎవరు ఇప్పుడు ఇంతకే? రాజు ఎవరు? ఎవరు అని అంటే పేరు అడగట్లా. రాజు ఎవరు? థ్యాంక్ యూ. అన్బిలీవర్, అవిశ్వాసి, అన్యుడు. అంటే ఎవరు నోటీస్ చేస్తున్నారు? అన్యులు నోటీస్ చేస్తున్నారు మిమ్మల్ని నోటీస్ చేసేది అన్యులు. మీ ప్రవర్తన, మీ మాట, మీ నడవడి, మీ జీవితం, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు. అందుకనే అన్నాడు, నువ్వు అనుదినము సేవిస్తున్నటువంటి నీ దేవుడు.
ఇవాళ దానియేలు గురించి రాజు చెబుతున్నాడంటే, దర్యావేషు చక్రవర్తి లాంటి వ్యక్తి చెప్తున్నాడంటే, దానియేలు యొక్క ప్రేమ దేవుడి మీద, దానియేలు యొక్క సేవా తత్వం, దానియేలు యొక్క డివోషన్, దానియేలుకు ఉన్నటువంటి ఆ ఫెయిత్ఫుల్నెస్ దేవుడి మీద, దానియేలుకు ఉన్న నమ్మకత్వం, అది ఒక అవిశ్వాసి నోటీస్ చేసి మళ్ళీ నిన్ను నీ ఫ్యామిలీ మెంబర్లే నోటీస్ చేయట్లా. ప్రతిరోజు ప్రార్థన, భక్తి, వాక్యం ఆటోమేటిక్గా అందరూ మారిపోతారు. ఈ ఫ్యామిలీలో ఇంకా మారలేని వాళ్ళు ఎందుకు మారట్లేదో తెలుసా? నీలో మార్పు లేదు, నీలో ఆ ప్రవర్తన లేదు. తర్వాత దినాల్లో గమనించారా, దానియేలు భక్తిని బట్టి నెబుకద్నెజరు కూడా మారిపోయాడు. మీకు అర్థమైంది? దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ దర్యావేషు టైంలోనే డబ్బులు ఇచ్చి మందిరం కట్టించాడు. ఇవాళ దేవుని బిడ్డలమైనటువంటి మనం సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. 17 వచనం చదవండి. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహద్వారమును వేసి దాన్ని మూసిరి, మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానమును మారునేమో అని రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. ఇప్పుడు స్టోన్ వేసారు. ఈ గుహలో నుంచి ఇంకెవడో తీయడానికి కుదరదు. ఒక రాయి ఒకటి తీసుకొని వచ్చి ఆ గుహద్వారం వద్ద దాన్ని మూసేశారు. చూసారా? కనుక ఒక సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు లోపల ఉన్నటువంటి సింహాలు మట్టు పెట్టేస్తాయి. అది ఇక పూర్తిగా దానియేలు అనేవాడు కనుమరుగైపోతాడు. అది ఇవాళ ఒక సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఏమంటే, మానవులు, నీ ఫ్రెండ్స్ అవని, నీ ఫ్యామిలీ మెంబర్స్ అవని, నీ కుటుంబ సభ్యులు అవని, సంఘ బిడ్డలు, నిన్ను నాశనం చేసేయాలనుకున్న వాళ్ళు, మూసేయాలనుకున్న వాళ్ళు, నిన్ను ఇక నుంచి చూడకూడదు అనుకునేవాళ్ళు, అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మానవుడు సీలేసేసినంత మాత్రాన, మానవుడు ఆ రాయి దొర్లించినంత మాత్రాన ఏదో జరిగిపోద్ది అనుకోవడం మన భ్రమ. దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ, మానవుని శక్తి దేవుని శక్తితో పోల్చుకుంటే ఎందుకు పనికిరాదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన 5వ పాఠం, హ్యూమన్స్ పవర్, మానవుని యొక్క పవర్. డోరేసాం, ఇక ఉన్నాడు, అయిపోయాడు, అంతే. గోతులో తోసాం, అయిపోయాడు, అంతే. కానీ అయిపోలా. నువ్వెన్ని చేసినా దేవుని శక్తి, దేవుని యొక్క పవర్ని, అది ఇవాళ దేవుడి పవర్ ఏంటి అని అంటే, లోపల ఉన్న దానియేలు వాజ్ ప్రొటెక్టెడ్. గోతులోకి వెళ్ళిపోయినటువంటి యోసేపు ప్రొటెక్టెడ్. పూర్తిగా నాశనం చేసేయాలనుకున్న 18, 19 వచ్చిన మనం చదివితే 18, 19, 20 చదువుతాం. అంతటా రాజు తన నగరమునికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములు జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున రాజు వేగమునే లేచి సింహముల గుహ దగ్గరికి త్వరపడిపోయాడు. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో ఏమన్నాడు? ఏడ్చుకొని దానియేలుని పిలిచి, జీవమగల దేవుని సేవకుడివైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగాను. చూసారా? ఇవాళ రాజు ఉపవాసం ఉన్నాడంట. రాజుకి నిద్ర పట్టలేదంట. రాజు ఉపవాసం ఉండడం ఏంటి? రాజు నిద్ర పట్టకపోవడం ఏంటి? ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ప్రార్థనా జీవితం కలిగినటువంటి బిడ్డలకి దేవుడు
నిరీక్షణ కలిగినటువంటి మన ఫ్యూచర్ మనకి ఎలాగున్నదో మనకు తెలుసు. మన ఫ్యూచర్ దేవుడు మనకి హానికరమైనటువంటి త్రోవని కాదు మనకి దేవుడు ఇచ్చింది. మనకి దేవుడు మేలు చేసేవాడు కానీ హాని చేసేవాడు. ఇవాళ రాజు శాసనం ఉన్న, రాజు గుహలోకి వెళ్ళిపోయిన, గుహలో పంపించేసిన కానీ గుహలో ఉన్నటువంటి దానియేలు అంటున్నాడు, ఏమేం మాట్లాడుతున్నాడో చూడండి 21-22. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించిన గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు ముయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అని నేను ఇవాళ దేవుని బిడ్డలైనటువంటి మనం ప్రార్థనకి దేవుడు ఎవరిని పంపించాడంట? అక్కడ రాస్తుంది ఏమని? సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడంట. ఎలాగా? రాజా ఆయన అక్కడ రాసింది 22, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను పంపించి ఏం చేశాడు ఆయన? సో ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. ప్రార్థన జీవితం మనం కలిగి ఉండి దేవుడికి మనం ప్రార్థన చేస్తే మన ప్రతి విషయంలో దేవుడు కలుగు చేసుకుంటాడు. అది దేవుడే తన దూతను పంపించాడు, సింహాల నోరులు మూయిపించాడు. సో ప్రార్థన ఇన్వైట్స్ డివైన్ ఇంటర్వెన్షన్. డివైన్ ఇంటర్వెన్షన్ అంటే అర్థం ప్రార్థన దేవుణ్ణి కలుగు చేసుకునేలా చేస్తాడు. ఇది మానవులు దేవుడు కలుగు చేస్తాడు. ఎవరి వల్ల అవలా? రాజు వల్ల అవలా. రాజు శాసనాన్ని మార్చడం, రాజు మనసు మారిన రాజు ఏమీ చేయలేడు, నిస్సహాయుడు. రాజు శాసనాన్ని మార్చలేడు. రాజు నేను మార్చుకున్నాను బయటికి తీసిరని అనలేడు. ఎందుకంటే ఒకసారి ముద్ర వేసాడంటే, ఒకసారి సీల్ వేసాడంటే, ఒకసారి శాసనం పెట్టాడంటే ఇక రాజు చెప్పిన శాసనాన్ని రాజు కూడా మార్చలేడు. చూసారా? వాళ్ళు దేవుడు కలుగు చేసుకుంటే దేవుడు ఇంటర్వెన్షన్. సో దేవుడు కలుగు చేసుకుంటే దేవుడే మనల్ని ఇంపాసిబుల్ సిచ్యువేషన్లో అసాధ్యమైన సుసాధ్యం చేయగలడు. ఆయన కాపుదల, ఆయన హస్తం, ఆయన భద్రత, ఆయన సంరక్షణ. 23వ వచనంలో మనం చూస్తే, రాజు ఇందుని గురించి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలుని బయటికి తీసి, అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. దేవుడు బిడ్డలైనటువంటి మనకి కంప్లీట్ డెలివరెన్స్, పూర్తి విడుదల. చూసారా? ఒక్క సింహం కూడా ముట్టకుండా, ఒక్క దెబ్బ, ఒక గీత కూడా పడకుండా, నో ఇంజరీ, ఒక్క ఇంజరీ కూడా లేదు, ఒక్క దెబ్బ లేదు. ప్రేయర్ బ్రింగ్స్ కంప్లీట్ డెలివరెన్స్. ప్రార్థన పరిపూర్ణమైన విడుదలను తీసుకొని వస్తుంది. ఎందుకంటే దేవుడు శక్తిమంతుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు. తప్పక దేవుని పవర్ని నువ్వు చూడాలంటే ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలి. అటు ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. 24వ వచనంలో, రాజు ఆజ్ఞయగా దానియేలు మీద నింద మోపిన మనుషులు వారు తోడుకొని వచ్చేసి సింహాల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహములు పాలైరి. సింహములు వారి ఎముకలు సహితము పగులు గొరికి పాడు చేశాను. అయిపోయారు అంతే. ఇవాళ చివరికి మన శత్రువులే మనకు నాశనం అవుతుంది. ఇవాళ దేవుడితో ఎవడు పెట్టుకోకూడదు, మంచిది కాదు. అది ఎవడు తీసుకున్న గొంటలు ఆడే పడతాడు. హామాను క్రైస్తవుల్ని ఇలాగ యూదుల్ని నాశనం చేయాలనుకున్నాడు. ఏమయ్యాడు? అదే నాశనం అయిపోయాడు. ఇవాళ అనవసరంగా కలుగు చేసుకోకండి, అది మంచిది కాదు. ఎవరైనప్పటికీ దేవుని బిడ్డలైనటువంటి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం మనకి ప్రార్థనే. మనం యాజిటేషన్ చేయవసరం లేదు, ధర్నాలు చేయక్కర్లా, పిటిషన్స్ ఇవ్వవసరంలా,
మనం మెమరాండంలు మనం తయారు చేసుకో అవసరంలే. మనం రకరకాల ధర్నాలు ప్లే కార్డ్స్ పట్టుకొని ఉపవాసం దేవుడి దగ్గర ప్రార్థన చేయంతే. నీ ప్రార్థనే అది ఎంత గొప్ప విషయం. చాలా అలా నమ్మకాలుగా మనం ఉంటున్నామా? విధేయులుగా మనం ఉంటున్నామా? దేవుని ఎడల భయభక్తులు కలిగి కరేజియస్ పీపుల్గా మనం జీవిస్తున్నామా? ప్రార్థన యోధులుగా మనం జీవిస్తాం. అట్టి బిడ్డలకి ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. పరిపూర్ణమైన విడుదల, కొంచెం విడుదల కాదు, సంపూర్ణమైన విడుదల. ప్రార్థన కంప్లీట్ డెలివరెన్స్ ఇస్తుంది, కంప్లీట్ విడుదల ఇస్తుంది. బయటకు వచ్చారు కనుక దేవుని యొక్క పవర్ ఎంత గొప్పదో నేను ఏ పరిస్థితిలో నుంచైనా, ఏ సిచ్యువేషన్లో నుంచైనా తీసుకున్నాను. సో ప్రార్థన ఎంత గొప్పదో. అట్టి ప్రార్థనకి మీరు అందరూ వచ్చారు, చాలా సంతోషం. లైవ్లో వాక్యం విన్న మీరు కూడా చక్కగా దేవుని మాటలు రాలేని పరిస్థితుల్లో ఒకవేళ మీరు వింటే చాలా సంతోషం. దేవుడు తప్పక దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, పట్టణాల్లో ఉండేవాళ్ళు వాక్యం వింటే గాడ్ ఈస్ గోడ్ రియల్లీ బ్లెస్ యూ. కనుక అట్టి ప్రార్థన యోధులుగా మీరు తయారవ్వాలని మనం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకైనా వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన బిడ్డలుగా మేమందరం గడ్డి ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించడానికి సహాయం చేయండి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే ప్రార్థన చేసుకోలేకపోతే, పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు ఇంకా ప్రార్థన ఏమి నడుస్తుంది. కానీ దానియేలులో ఎంత ధైర్యం మేము చూసాం, దానియేలులో మాట వినడం చూసాం, దానియేలులో నమ్మకత్వం మేము చూసాం. ప్రభువా దానియేలు యొక్క భక్తి రాజు గుర్తించడం మేము చూసాం, అన్యులు గుర్తిస్తూ. ఇవాళ మా జీవితాలు ప్రార్థనా జీవితాలుగా మలచండి తండ్రి. కన్సిస్టెంట్ ప్రేయర్ మాకు దయచేయి, వ్యక్తిగత ప్రార్థన మాకు దయచేయి. ప్రార్థన యోధులుగా మేము జీవించడానికి సహాయం. తప్పక మేము అడుగు వాటికన్నా ఊహించే వాటికన్నా అత్యధికంగా అనుగ్రహించే దేవుడు అనుగ్రహిస్తూ మీకు అడిగితే చాలు. ప్రభువా ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు తండ్రి. ప్రార్థనా బిడ్డలకి మీరు ఎప్పుడు తోడుగా ఉంటారు. నువ్వు అనుదినము సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించగలిగాడా? తప్పక రక్షించాడు. ఏ హాని జరగలేదు, నాకు ఏ ఆపద జరగలేదు. రాజే బాధ కలిగింది. దేవుని బిడ్డలకి ఇలా జరిగితే కొంతమంది రాజకీయ నాయకులకే బాధ కలుగుతుంది. వాళ్ళకి ఎందుకు బాధ కలుగుతుంది అని అంటే, అయ్యో దేవుని బిడ్డల మీద ఏంటి ఇలా జరుగుతుంది, మేమేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామేంటి, మేమేమీ చేయలేకపోయినప్పటికీ దేవుడు గొప్ప దేవుడు. వారికి దేవుడు తప్పక తోడు, దేవుడు తప్పక విజయాన్ని ఇస్తాడు, దేవుడు తప్పక సంపూర్ణమైన విడుదల వారికి అనుగ్రహిస్తాడు. అటు విశ్వాసం, అటు నమ్మకంతో ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. ఇంతపడిన వాక్యం అందరూ హృదయాల్లో ఫలింపజేయండి. మీ రాజ్యం, మీ రాజ్యం వచ్చిన ప్రతి బిడ్డని మీ దీవెనతో నింపండి, మీ ఆశీర్వాదాలతో నింపండి. మేము అడుగువాడి కన్నా ఊహించే వాడి కన్నా అత్యధికంగా మాకు అనుగ్రహించే దేవుడు ఆమె మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాం. ఏమించి మీరు చెల్లించడం వీరిగిన నరిగిన హృదయంతో మీ కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించు. మేము చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడు, మీ కాపాడు, మీ చిత్త ప్రకారం ప్రతి విషయంలో సహాయం చేయండి. మీరైనా ఈ నెలలో జరిగే డాక్టర్నల్ క్లాసెస్ విషయంలో కూడా, సుబోధ విషయంలో చక్కగా జరగడానికి అనేక మంది తరబేతి కోసం ఆసక్తి చూపించి, వచ్చే వారంలో బైబిల్ కాలేజ్ క్లాసెస్ విషయంలో ప్రభువా, మరి అలాగే వేరే ఊరిలో మొదలుపెట్టిన బైబిల్ కాలేజ్ చక్కగా జరగడానికి చల్లపల్లిలో కృపరాయించి ప్రతి విషయంలో మీరే తోడు ఉండి కాపాడండి. మీరే ప్రభువా సేవకులు సదస్సు విషయం, బలమైనటువంటి మీ పరిచయం నమ్మకంగా సువార్త ప్రకటించిన విషయం ప్రభావ మేమందరం నమ్మకంగా జీవించడానికి, యథార్థంగా బ్రతకడానికి, ఆ భక్తిని మేము కాపాడుకుంటూ, మీరు ఇచ్చినటువంటి రక్షణని కాపాడుకుంటూ రక్షణలో ముందుకు కొనసాగడానికి కృపరాయించేదని ప్రార్థన చేస్తాం. వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. ఇలా క్రమబద్ధమైన జీవితాన్ని దయచేయండి. ఇంకా రాలేని బిడ్డలకు కూడా భయం దయచేయండి, భక్తి దయచేయండి. అమ్మో దేవుని విషయాలు మేము శ్రద్ధ కలిగి ఉండాలనే ఆసక్తి దయచేయండి. ప్రభావం మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ, మాయపరుస్తూ, గానపరుస్తూ, స్తుతిస్తూ ఈ దినచర్య అంతా మీరు తోడుకొని రాత్రి సుఖనిద్ర దయచేసి రేపు పరిపాట్లు కొరకు ముసలపరచు, ఆదివారం ఆరాధన కొరకు ముసలపరచు. ఏ సేకరణ నామాలు విగ్రహంతో బ్రతుకులు ఆశ్రయించి ప్రార్థించండి. నేనేంతో వేరుకున్నాను ఆమేన్. ఆ ప్రభు యేసుక్రీస్తు ప్రభు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం ఇచ్చిన సహకారం అందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్. ఆశీర్వాదాలు ఇస్తాను. ఓకే.
అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండుగా సమృద్ధిగా నిండారుగా దేవుడు దీవించి ఆశీర్వదించింది. గాడ్ బ్లెస్.